తిరుమలలో మనం జుట్టెందుకిస్తామో మీకు తెలుసా? మొట్టమొదటిసారి వెంకటేశ్వరస్వామి చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు రోజూ ఆవు రూపం దాల్చి చీమల పుట్ట దగ్గరికొచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపలి ఆ ఆవు మీదకి గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వరస్వామి ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో వెంకటేశ్వరస్వామికి తలకు తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్లకి దెబ్బైతే తగ్గిపోతుంది, కాని అక్కడ మాత్రం వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి వెంకటేశ్వరుడు కొండమీద పడుకొని ఉండగా ఆకాశమార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వకన్య వెంకటేశ్వరుణ్ణి చూసి కిందకొస్తుంది. తలకి తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధతో తన తలలోనుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వరుడికిస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడిలా చెప్తాడు, "నా అందం కోసం నీ అందం పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండమీదికి వచ్చిన నా భక్తులు తమ జుత్తుని ఇచ్చే సంప్రదాయం మొదలవుతుంది. ఆ జుత్తు యొక్క శక్తంతా వేరే లోకంలో ఉన్న నీకే దొక్కుతుంది. అందుకే తలనీలాలు ఇస్తారు."